హాయ్ అండి. ఈరోజు గుజరాతీ స్టైల్లో బేసిన్ లడ్డు చూపించిపోతున్నాను. అది ఎలా చేయాలో చూసేయండి. బాణీలో 125 గ్రాములు పంచదార వేసేసుకోవాలి. అరకప్పు నీళ్లు వేసేసుకొని బాగా కరగనివ్వాలి. ఇలా కరిగిన తర్వాత పంచదారలో ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఇలా నూకలా వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి. తర్వాత కిందకి దించేసుకొని చల్లారేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంతసేపు అయిన తర్వాత ఇలా పంచదార గట్టిగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇలా పంచదారని బాగా జల్లించేసుకోవాలి. ఇలా జల్లించిన షుగర్ని బూరా అంటారండి. కడాయిలో 125 గ్రాములు నెయ్యి వేసేసుకొని కరిగిన తర్వాత 125 గ్రాములు శనగపిండి వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు జీడిపప్పు వేపిన ఆరమ వచ్చిన తర్వాత దింపేసుకొని దీనిని బాగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో ఈ పంచదార పౌడర్ని వేసేసుకోవాలి. తర్వాత యాలకుల పొడిని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ ముద్దను ఇలా తీసుకొని లడ్డూలా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. మీరు ట్రై చేసి ఎలా